హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ప్రీవియస్ వీడియోలో కారణాంక విభజన న్యాచురల్ నెంబర్స్కి మామూలు బీజీయ సమాసాలకి ఎలా కారణాంకాలు విభజించాలి, వాటికి ప్రధాన కారణాంకాలు ఎలా వస్తాయి, ప్రధాన కారణాంకాలు అవిభాజ్య కారణాంకాలు అని అంటామని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కారణాంక విభజన పద్ధతులు ఇంకా 2 రకాలు ఉన్నాయి. సామాన్య కారణాంకాల పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ పద్ధతి ఈజీ మెథడ్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చేసి చూపించాను చూడండి. మ్యాటర్ చదువుకొని ఈ ప్రాబ్లమ్స్ చూసినట్లయితే మీకు ఒక అవగాహన వస్తుంది. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 2x+4 కారణాంకాలని ఫస్ట్ మనము అవిభాజ్య కారణాంకాలుగా విభజించుకోవాలి. 2xని 2 × xగా రాసుకుంటాము. 4ని 2 × 2గా రాసుకుంటాము. 2x+4 అంటే మరి మనము 2x+4ని 2 × x ప్లస్ 2 × 2గా 4ని 2 × 2గా రాసుకుంటాం అన్నమాట. వీటిలో కామన్గా ఏమున్నాయంటే ప్లస్కి ఆ పక్క ఈ మధ్య బ్రాకెట్లో గమనించినట్లయితే రెండిట్లో 2 కామన్గా ఉంది, ఇంటూ కామన్గా ఉంది. 2 కామన్ తీసుకుంటాము, x+2 రాసుకుంటాము. ఇంటూ ఉన్న చోట మనము మళ్ళా స్పెసిఫిక్గా ఇంటూ పెట్టమన్నమాట. 2 × x+2గా రాసుకుంటాము. ఇప్పుడు 2x+4కి 2 మరియు x+2 కారణాంకాలు అవుతాయి అన్నమాట. నెక్స్ట్ 5xy + 10x. బాగా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా రాసుకుంటే బాగా అర్థమవుతుంది. 5xyని మనము ఇంటూలో ఉన్నట్టు అనమాట. 5 × x × y అని ప్లస్ 10x. 10ని మనము 5 × 2గా రాసుకోవచ్చు. 5 2 = 10గా 5 × 2గా. ఫస్ట్ ఇక్కడ ఈ స్టెప్లో మనము ఇలా రాసుకొని ఉండాలి. 5 2 × xగా రాసుకోవాలి ఫస్ట్. మళ్ళీ తర్వాత 5 × 2 × xగా రాసుకోవాలి. తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో 5 × 5x అనేది కామన్గా ఉన్నాయి కాబట్టి ఒకే లైన్లో రాసుకుంటాం అన్నమాట. 5x × y ప్లస్ 5x × 2. 5xని కామన్ తీసుకొనేసి 5x కామన్గా ఉంది, ఇంటూ కామన్గా ఉంది రెండిట్లో. 5x అలాగనే రాసుకొని y+2గా రాసుకుంటాము. ఇంటూ ఉన్న ప్లేస్లో మనం స్పెసిఫిక్గా ఇంటూ పెట్టాల్సిన పని లేదు. 5x × y+2. ఈ విధంగా 5x + 10కి 5, x, y+2లు కారణాంకాలు అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లము 12a² + 15ab² కారణాంక విభజన. ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఏముంది? 12a² b ఉంది. 12ని కారణాంక విభజన చేయాలి కదా, ప్రతిదానికి కారణాంక విభజన చేయాలి. 4 × 3 4 3గా రాసుకున్నాం. a² అంటే a × a, b. 4ని మళ్ళీ ఏమని రాసుకున్నాము? 2 × 2 × 3 a × a అలాగనే యాజ్ ఇట్ ఈజ్గా రాస్తామన్నమాట. నెక్స్ట్ 15ab². 15 ఏ టేబుల్ వస్తుంది? 3 5 = 15 ఇంటూ a అలాగనే రాసుకున్నాము. bని b × bగా రాసుకుంటాము. ఈ రెండు పదాలు ఉమ్మడి కారణాంకాలు. వీటిలో 3ab అనమాట. వీటిలో ఈ రెండు పదాలలో ఏవే కారణాంకాలకు ఉమ్మడి కారణాంకాలు అవుతాయి అంటే 3ab కారణాంకాలుగా ఉన్నప్పుడు మనము వాటిని కామన్గా రాసుకోవాల్సి ఉంటుంది. ab అని రాసాం కదా ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తామంటే 3ab² రాసుకున్నప్పుడు వాటిలో ఉన్న కామన్ ఏమి? 3ab అలాగనే వేయించేసి ఇక్కడ 3 రాసాము, a రాసాము, b రాసాము. రిమైనింగ్ రాసుకోవాల్సి ఉంటుంది. ఏమంటుంది? 2 × 2 aగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో 3ab 3 కామన్లు ఉన్నాయన్నమాట. మీ రిమైనింగ్ ఏమన్నాయి? 5a ఆల్రెడీ ఉంది. 3ab రాసుకున్నాం కాబట్టి 5a రాసుకోకూడదు ఇక్కడ. 5b 3ab 5 × b. నెక్స్ట్ ఈ రెండిట్లో కామన్గా ఏది ఉంది? 3
చూడండి రెండిట్లో 3ab కామన్గా ఉంది కాబట్టి 3ab ఇంటూ 2 ఇంటూ 2a రాశాను. మళ్ళీ 3ab 5bగా రాశాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే ఆ 3abలో రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి రిమైనింగ్కు అలాగనే రాస్తాము. ఈ విధంగా 3ab ప్లస్ 4a 3a ప్లస్ 3ab 5b లాస్ట్ ఆన్సర్ వచ్చేసి 3ab 4a ప్లస్ 5b. ఈ విధంగా చేస్తాము. ఇక్కడ ఆన్సర్ రాసేది మర్చిపోయినట్టున్నాను, అందువల్ల ప్రాబ్లం అయింది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. 10x² మైనస్ 18x³ ప్లస్ 14x³ అని ఉంది. ఇక్కడ 10x² ఎలా రాస్తారంటే 2 ఇంటూ 5 ఇంటూ x ఇంటూ ఎక్స్. 18ని 2 3 9 2 18 కదా, 9ని మళ్ళా 3 టైమ్స్గా రాసుకొని 2 ఇంటూ 3 ఇంటూ 3గా రాశాను. x³ అంటే x ఇంటూ x ఇంటూ x. 14x⁴ 2 7 14ని x-ని 4 టైమ్స్గా రాసుకుంటాం. దీంట్లో 3 పదాలు ఉమ్మడి కారణాంకాల్లో ఏమేమి ఉన్నాయంటే 2 కామన్గా ఉంది, x కామన్గా ఉంది, x కామన్గా ఉంది అనమాట. ఎక్స్ని ఎందుకు 2 టైమ్స్గా రాసుకున్నామంటే ఇంకా 2 ఇక్కడ లైన్లు ఇచ్చాను చూడండి. ఇది కామన్గా ఉంది, ఇది కామన్గా ఉంది, ఇక్కడ 2 కామన్గా ఉంది కాబట్టి 2 ఇంటూ x ఇంటూ x. ఇంకా నెక్స్ట్ సపరేట్గా రాసుకోవాలి. 10x² కామన్గా ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ x ఫస్ట్గా రాసుకుంటాము. ఇక్కడ 2 దేంట్లో 2x కామన్గా తీసుకున్నట్టయితే నెక్స్ట్ ఏం మిగులుతుంది, అక్కడ 5 మాత్రం మిగులుతుంది. ఫస్ట్ దాంట్లో 2x తీసుకున్నాం కదా, నెక్స్ట్ మీ రిమైనింగ్ ఏమవుతుంది 5 రాసుకుంటాము. నెక్స్ట్ మైనస్ చేయాలి. ఈ 2 ఇంటూ x ఇంటూ x యాజ్టీస్గా రాసుకునేసి ఈ ప్రాబ్లంలో మనకు 2x రాసుకున్నాము. మిగిలిన రిమైనింగ్ ఏమున్నాయి 3 ఇంటూ x ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ ప్లస్. నెక్స్ట్ ప్రాబ్లంలో 2x అలాగే రాసుకుంటాము. 7 ఇంటూ x ఇంటూ x రిమైనింగ్ రాసుకుంటాము. ఈ మూడింట్లో ఇప్పుడు మనకు 2 ఇంటూ x ఇంటూ x ఇంటూ కామన్గా ఉందన్నమాట. కామన్గా ఉంది కాబట్టి బ్రాకెట్ వేసుకొని ఇంటూ పెట్టుకున్నాము. మళ్ళీ హోల్ బ్రాకెట్ వేసుకున్నాము, ఇది పెద్దగా ఉంది కాబట్టి. ఇక్కడ మీ 2 ఇంటూ x ఇంటూ x కామన్గా తీసుకుంటే మిగిలింది ఏముంది, ఇక్కడ 5 అలాగే రాసుకుంటాం. మైనస్ దీంట్లో కూడా 2 ఇంటూ x కామన్గా ఉంది కాబట్టి మిగిలిన రిమైనింగ్ రాసుకునేస్తాము. నెక్స్ట్ ఈ ప్రాబ్లంలో 2 ఇంటూ x కామన్గా తీసుకొని 7 ఇంటూ x ఇలాగనే రాసుకుంటాము. నెక్స్ట్ 2 ఇంటూ x², 2 ఇంటూ x ఇంటూ x ఇంటూ 2x² రాస్తాం. 5 మైనస్ 3 3 9x ప్లస్ 7 ఇంటూ x ఇంటూ x² 2x² ప్లస్ 7x² మైనస్ 9x ప్లస్ 5 అనేది ఇదొక మెథడ్ కారణాంకాలలో మొదటి పద్ధతి. నెక్స్ట్ పద్ధతి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.